గోధుమ పిండితోటి ఇలా స్నాక్స్ చేసి చూడండి. నెల రోజుల వరకు నిల్వ ఉంటాయి. దీనికోసం ముందుగా ఒక బౌల్లోకి 1 కప్పు వరకు గోధుమ పిండి వేసుకోవాలి. ఇందులోకి రుచికి సరిపోయేంత సాల్ట్, పావు టీ స్పూన్ వరకు వాము, హాఫ్ టీ స్పూన్ వరకు కలోంజీ సీడ్స్, 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని పిండికి బాగా కలిపిన తర్వాతకి ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని మనం చపాతీ పిండి అయితే ఏ విధంగా కలుపుకుంటామో ఆ విధంగా చపాతీ పిండిలాగా కలిపేసుకొని 10 నిమిషాలు రెస్ట్ ఇవ్వాలి. 10 నిమిషాల తర్వాతకి పిండిలో నుండి కొంచెం పిండి తీసుకొని చిన్న ఉండలుగా చేసుకొని పక్క పెట్టుకొని చపాతీ పీటకి చపాతీ కర్రకి ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని వీడియో క్లిప్లో చూపించిన విధంగా చిన్న చపాతీలాగా స్ప్రెడ్ చేసుకొని చపాతీ పైన కొద్దిగా ఆయిల్ స్ప్రెడ్ చేసి పొడిపిండి చల్లుకొని వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసేసుకొని పక్క పెట్టుకొని వేడిగా ఉన్న ఆయిల్లోకి వీటిని వేసేసుకొని అటు ఇటు ఫ్లిప్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అనేది నార్మల్ హీట్లో ఉన్నప్పుడు చేసుకుంటేనే ఇవి క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తాయి. గోల్డెన్ బ్రౌన్కి వచ్చిన తర్వాతకి తీసేసుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లారిన తర్వాత ఎయిర్టైట్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే నెల రోజులు నిల్వ ఉంటాయి. వీడియో నచ్చితే లైక్ కొట్టండి.